అందరికీ నమస్కారం అండి. నా ఛానల్‌కి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నా పేరు స్నేహ. ఈజీ రంగోలి స్నేహ ఛానల్. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. రంగోలి వేసుకుంటూ ఎలుక మరియు సింహం నీతి కథ గురించి తెలుసుకుందాము. ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ వచ్చి పొరపాటున సింహం మీదికి ఎక్కింది. సింహం ఒకసారి మేల్కొని ఎలుకను తన పంజాతో పట్టుకుంది. ఎలుక భయంతో వణుకుతూ, సింహరాజా, దయచేసి నన్ను వదిలేయండి. ఈ రోజు మీరు నన్ను కాపాడితే ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేస్తాను అంది. అది విని సింహం నవ్వింది. నువ్వా నాకా సహాయం చేస్తావా అని అడిగింది. అయినా సింహానికి ఎలుకపై జాలి కలిగి దానిని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ళు అడవిలో వల వేశారు. ఆ వలలో సింహం చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని అదే చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. వెంటనే తన పదునైన పళ్లతో వలను కొరికి కొరికి పెంచింది. కొద్దిసేపటికి సింహం బయటపడింది. సింహం ఎంతో ఆనందపడి, నేను నిన్ను చిన్నదానివని తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు నిజంగా నా ప్రాణాలను కాపాడావు. ఇకపై ఎవ్వరినీ చిన్నచూపు చూడను అని చెప్పింది. ఎలుక నవ్వుతూ, సహాయం చేయడానికి పెద్దవాళ్లే కావాల్సిన అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు అని చెప్పింది. నీతి: ఎవరిని చిన్నచూపు చూడకూడదు. చిన్నవారి సహాయం కూడా ఒకరోజు గొప్ప ఉపయోగం అవుతుంది. నీతి కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి రంగోలీ డిజైన్స్ వేయాలో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, ఇక రంగోలీ కంటిన్యూ చేద్దాం.
ఓకే అండి. ఈ 2 డిజైన్స్ మీకు కనుక నచ్చితే మీ గుమ్మం ముంగల వేసుకొని మీ గుమ్మానికి అందాన్ని తెచ్చుకోండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్.